ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం. ఆయనే పరంపరా వైద్యులు సుభాష్ గౌడ. చాలా మంది అంగ సమస్య అంటే మరి వీటి నుంచి బయటపడాలంటే ఈ ఔషధం ఎంతవరకు పనిచేస్తుంది? ఖచ్చితంగా ఆడవాళ్ళు కొంతమంది పాలు నిలపాలని ఇంజెక్షన్ వేసుకొని ఆపేసింటారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం సుభాష్ గౌడ నాటు వైద్యులు, అందరికీ సుపరిచితులు. సో ఈ మధ్య కాలంలో చాలామంది అంగ సమస్య అంటే టైట్గా ఉండకపోవడం, చాలా చిన్నదిగా ఉండడం, సో శృంగార సమస్యలతో బాగా బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అనే చెప్పాలి. అదేవిధంగా చాలామంది లేడీస్లో కూడా వారి యొక్క బ్రెస్ట్ అంటే చిన్నగా ఉండడం, లేదంటే లూజ్గా జారిపోవడం, సో దాని నుంచి టైట్గా చేసుకోవాలన్నా, బ్రెస్ట్ పెరగాలన్నా కూడా ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పాలి. సో రెండింటికి కూడా బాగా పనిచేస్తుందట. సో మరి ఇది ఎలా యూజ్ చేయాలి, దీనికి నియమాలు ఏమేమి ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ గురూజీ ఉన్నారు కాబట్టి, నమస్తే గురూజీ. నమస్తే అండి. మరి చాలా మందికి అంగ సమస్యలు కానివ్వండి, ఆడవాళ్లకు బ్రెస్ట్ సమస్యలు, ఇవన్నీ కూడా చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. మరి వీటి నుంచి బయటపడాలంటే ఈ ఔషధం ఎంతవరకు పనిచేస్తుంది? ఖచ్చితంగా ఆడవాళ్ళు కొంతమంది పాలు నిలపాలని ఇంజెక్షన్ వేసుకొని ఆపేసింటారు. అలాంటి వాళ్ళకి 100% రిజల్ట్ ఉండదు, ఒక 50% ఉంటుంది. ఓకే. ఇంకా నార్మల్గా సన్నగా అయిపోయినా, పలసపడిపోయినా, ఏలాడుతూ ఉన్నా 100% ఇది ముందు వాళ్ళు స్టార్టింగ్లో యవనానికి వచ్చినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగానే వస్తుంది. సో టైట్గా సైజు బాగా వస్తుంది. ఇంకా అది కాక కొంతమంది చాలా మంది ఇప్పట్లో ఉండేవాళ్ళు 70-80% మంది హస్త ప్రయోగాలు చేసుకొని అంగం అనేది పూర్తిగా సన్నమైపోయి ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. దానివల్ల నెక్స్ట్ వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా లోపల ఇంకా ఎనర్జీ వచ్చినా ఇక్కడ నరాలు అనేవి వీక్ అయిపోయి పూర్తిగా చిన్నగా ఎందుకు పనికిరాక అయిపోయి ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నా, అలా చేసుకున్న వాళ్ళకైనా కూడా ఇది రాంబాణం లాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, దీనికి ఎటువంటి సమస్య లేదు. ఓకే. చాలా మంది కూడా అంటే చిన్నగా ఉండడం, అంటే చాలా స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా వాళ్ళ అంగం చిన్నగానే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే సెక్స్ చేద్దామన్నా కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు ఏంటంటే భయపడి పెళ్లి కూడా చేసుకోరు. మరి అటువంటి వాళ్ళకి ఏమైనా పని చేస్తుందా? పూర్తిగా నపుంసకం అయిపోయి మొదటి ఇంకా లేనే లేదు అంటే వాళ్ళకి పెద్దగా అవుతుంది అని చెప్పలేము, కానీ ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ పెరగచ్చు. ఓకే. అది కూడా 2 నెలలు వాడితే ఒక 1 ఇంచ్ పెరగచ్చు, అంతే చెప్పగలం. దానికి మించిపోదు. బాగుండి వీళ్ళు హస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల చిన్నదైపోయి లోపలికి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు మాత్రము మంచి రిజల్ట్. సో కొందరికి మగతనం లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి దాన్ని యూజ్ అవుతుందా? పూర్తిగా మగతనమే లేదన్న వాళ్ళకి ఇది పనికిరాదు. ఉండిపోయి మగతనం ఉండి వాళ్ళు ఏదో తాగడం వల్ల, తినడం వల్ల, హస్తప్రయోగాల వల్ల, వేరే పనుల వల్ల ఏదన్నా పూర్తిగా సన్నమైపోయింటే, నిలిచిపోయింటే, పోయింటే వాళ్ళకి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే. సో అంటే ఏజ్ అట్లాంటిది ఏమైనా ఉంటుంది? ఇప్పుడు దీనికి ఏజ్ ఏం సమస్య, ఏమి ఏజ్తో పని లేదు. మనం పుట్టినప్పటి ఇంకా సచ్చే వరకు మన శరీరంలో 5 భాగాలు పెరుగుతూ ఉంటుంది. ఓకే. అది ఒకటి అంగము, రెండోది ముక్కు, నేలిక, చెవులు, చెస్ట్. ఈ 5 భాగాలు ఎప్పుడైనా సరే పెరుగుతాయి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏం యూజ్ చేయాలి? దీనికి కావాల్సిండేది మనకు అసలు శిస్సులైన ఒరిజినల్ పెన్నేరుగడ్డ అశ్వగంధ. ఓకే. బాగా చూడండి, ఇది అశ్వగంధ ఇలా ఉంటుంది. ఒరిజినల్ అశ్వగంధ అనేది ఏరు ఇంత పెద్దగా ఇంకా దప్పం వస్తుంది, చిన్న చెట్టు. ఇంకా ఇప్పుడు మనం షాపుల్లో దొరికే అశ్వగంధ అనేది ఇది కాదు. ఓకే. వాళ్ళు పంట చేసి ఇస్తున్నారు, అందులో ఏముండొచ్చు చూడండి. ఇది ఇక్కడికి స్మెల్ ఎలా కొడుతుంది, గమగమాని గురుము మూత్రం ఉన్నాకట్లు వాసన వస్తానే ఉంటుంది. ఇది ఒరిజినల్ అశ్వగంధ మనకు కావాల్సిండేది. ఈ అశ్వగంధ ఇలాంటి పొచ్చిదే తేవాలి. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇది పిల్లి పిచ్చి గడ్లు, అది శతావరి అంటారు. ఈ చెట్టు చాలా చోట్ల ఉంటుంది. తీగ చెట్టు మీద అరలుతూ పోతుంటుంది. లోడితే చాలా వరకు మనకు గడ్లు దొరుకుతాయి. ఏదో ఇది ఎండిండే ఊరికే చూపించడం దాన్ని శతావరి. ఇది పచ్చిగడ్లు. దీన్ని డైరెక్ట్ గా కడిగేసి మనం తినొచ్చు. సేమ్ కొబ్బరి లాగానే ఉంటుంది, మన లోపల తినొచ్చు. చాలా మంచిది, ఇది సూపర్ టేస్ట్ కూడా. మన కొబ్బరి తిన్నట్టే ఉంటుంది. ఇది కూడా పచ్చిది తీసుకురావాలి. ఇవి 2 పచ్చి లోడుకోవచ్చు, ఒక 1/4 కేజీ లోడుకోవచ్చు. అదే విధంగా
మనకు దానిమ్మ మొగ్గులు చూడండి, ఇవి దానిమ్మకాయల మొగ్గులు, ఇవి నేత మొగ్గులు ఉంటే చాలా మంచిది. లేదు ఇంకొంచెం పెద్ద అయినా పర్లేదు, ఇంత మాత్రం ఉంటే ఇంకా పెద్ద ఉన్నా నడుస్తుంది. ఈ దానిమ్మ మొగ్గులు పచ్చి తెచ్చి మనము నాటావు నెయ్యి, ఒరిజినల్ నాటావు నెయ్యి తెచ్చుకోవాలి. ఒక పావు లీటర్ నాటావు నెయ్యి, ఆలివ్ ఆయిల్ అని దొరుకుతుంది మనకు షాపుల్లో, ఆలివ్ ఆయిల్ ఇది ఒక పావు లీటర్, ఈ రెండు పావు లీటర్ తెచ్చి ఇది ఒక పావు కేజీ అశ్వగంధ వేర్లు బాగా ముక్కలు కత్తిరించి చిన్న చిన్న పీసులు చేసుకోవాలి పచ్చిదే, ఇది ఒక పావు కేజీ. అశ్వగంధ ఓన్లీ ఏర్లు వరకే, ఏర్లు, చెట్లు ఏం అవసరం లేదు. ఈ ఏర్లు ఒక పావు కేజీ, శతావరి ఏర్లు ఒక పావు కేజీ. అదే విధంగా మనకు ఇక్కడ గజ పిప్పిళ్ళు, ఇవి మనకు మామూలుగా పిప్పిళ్ళు వస్తాయి, ఇది గజ పిప్పిళ్ళు పద్ధతి. ఇది కూడా చాలా అద్భుతంగా పెంచుతుంది, మంచి మెడిసిన్. ఈ గజ పిప్పిళ్ళు మనం ఒక రోజు ముందే కొద్దిగా వాటర్ వేసి నానబెట్టిండాలి. వాటర్ వేసి నానబెట్టుకొని ఇది కాంచే రోజు ఈ వాటరు ఈ పిప్పిళ్ళు రెండు అందులోకి వేసేయాలి. దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇది వాకడి చెట్టు, రామ్ ములక్కాయ అంటాం మనం దీన్ని. ఇది వాకడ, చిన్న వంకాయ, ముళ్ళొంకాయ చెట్టు. ఈ ముళ్ళొంకాయలు దీంట్లో అంత కాయలు ఉంటాయి. ఆ కాయలు కూడాను ఒక 11 లేదా 21 కాయ పెరుక్కోవచ్చు. అర్ధం పర్ధం జజ్జికోటి వాటర్లో వేసేయాలి ఈ ఆయిల్లో. జుట్టుపాకు, ఇది చూడండి, ఇది జుట్టుపాకు. ఇది హైయెస్ట్ కాల్షియం మూలిక ప్లస్ వీర్య స్తంభనానికి, అంగరుద్ధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆకులేనా? ఆకులు మాత్రమే, ఓన్లీ ఆకులు తెచ్చి ఒక 100 గ్రాములు 200 గ్రాముల ఆకులు కూడా పేస్ట్ గీస్ట్ చేసుకొని కానీ లేదు బాగా దంచేసి పచ్చివే ఆ ఆయిల్లో వేసేసి మరగబెడుతూ దీంట్లోకి జాజికాయ, ఈ జాజికాయ వేస్తే కొద్దిగా హీట్ ఎక్కడం వల్ల తొందరగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగింది అంటే తొందరగా ఈ సమస్యను ఇంకా బయటపడతారు. ఈ జాజికాయలో ఒక 7 నుంచి 8 కాయలు పగలకొట్టి చిన్న చిన్న పీసులు చేసి ఆయిల్లో వేసేయాలి. అదేవిధంగా కొద్దిగా జాపత్రి కూడా వేయాలి. మనం బిర్యానీలోకి పలావ్లోకి వేసే జాపత్రి కొద్దిగా, ఒక 20 నుంచి 30 లవంగాలు ఈ తైలంలో వేసేసి ఈ గడ్డల్లో ఉండేది, ఈ ఆకుల్లో ఉండే రసం అంతా ఇమిరిపోయి పూర్తిగా పిప్పి ఆయిల్లో, ఆలివ్ ఆయిల్ పావు లీటరు, ఒరిజినల్ నాటావు నెయ్యి పావు లీటర్, రెండు కలపాలి, కలిపి వాటిలో మరగబెట్టాలి. ఇవన్నీ మరగబెట్టి ఇందులో ఉండే రసాలు గుణాలు అన్ని ఆయిల్లో సన్న మంటలోనే పెట్టాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, అప్పుడేం పనిచేయదు. సన్న మంటలోనే దీన్ని చేసుకుంటూ వచ్చారంటే కొంతకాలానికి ఒక 3-4 గంటలు పడుతుంది. ఇది అయ్యేపాటికి ఒక 2-3 గంటలు 4 గంటలు పూర్తిగా రెడీ అయినాక దీన్ని తీసి ఫిల్టర్ చేసి పెట్టుకొని ప్రతిరోజు, కొంతమందికి ముక్కు కూడా చిన్నగా ఉంటుంది, దానికి కూడా మసాజ్ చేసి వస్తే ముక్కు అయినా పెరుగుతుంది. ఎక్కువ కాదు, కొద్దిగా. ఇంకా చెస్ట్ ఎవరెవరికి చిన్నగా అయిపోయిందో లేదా యాలాడుతూ కిందకి వరకు వచ్చేసి ఉంటుంది, అలాంటి వాళ్ళైనా ఆడవాళ్ళు వయసుకు వచ్చినప్పుడు చెస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా వస్తుంది. వయసు అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం వాడుకోవాలా, వయసులో ఉన్న వాళ్ళు తక్కువ వాడుకున్న 1 నెల 2 నెలలు కూడా వచ్చేస్తుంది. మాక్సిమం 3 నెలలు అంతే, దానికి మించి అవసరం ఉండదు ఎవరికైనా సరే. ఫైనల్ అది. మిగతా వాళ్ళకి 1 నెల, కొంతమందికి 2 నెలలు, కొంతమందికి 3 నెలలు రోజు అప్లై చేయాలి. ఆ రోజు 10 నిమిషాలు, పొద్దున్నే 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు స్మూత్ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చెస్ట్కి కానీ అంగానికి కానీ చేసుకుంటూ రావచ్చు. ఇంకా కొంతమంది స్త్రీలకి యోని కూడా లూజ్ అయిపోయి ఉంటుంది. నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల, ఎక్కువ సంభోగాల వల్ల కూడా యోని కూడా లూజ్ ఉంటుంది. వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకుంటూ వచ్చారంటే వాళ్ళకు కూడా అదనేది మళ్ళీ కొంచెం టైట్ అయ్యి ఇట్లా యోని చుట్టూ అప్లై చేయాలి. యోని లోపల చుట్టూ అంతా అప్లై చేయొచ్చు, లోపల కూడా చేస్తే తప్పేం లేదు. అప్పుడు యోని మళ్ళీ చిన్నది అయిందంటే వాళ్ళ సంభోగ క్రియ, వాళ్ళ భార్యాభర్త ప్రేమ అనేది మరికొంత పెరుగుతుంది. ఈ విధంగా ధారాళంగా వాడుకోవచ్చు. ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో, ఈ కలికాలంలో ఈ మెడిసిన్ ప్రతి ఒక్కరికి అవసరం. సో ఈ వాడేటప్పుడు అంటే మరి ఆహార పదార్థాలు తినకూడదు, దీనికి ఏం అట్లా నియమాలు ఏం లేదు. కానీ పులుపు తగలకపోవడం మంచిది. చింతపండు వాడకపోవడము, అదే విధంగా కొంచెం ఎక్కువ ఈటి పదార్థాలు వాడకపోవడం చాలా మంచిది. నాన్ వెజ్ లాంటి తినకుండా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే పులుపు వాడినప్పుడు ఆటోమేటిక్ గా అంగము అనేది పడిపోతుంది, నిలవదు. ఎవరికైనా సరే పులుపు తగిలింది అంటే ఆ రోజు అంగము అనేది సరిగా పనిచేయదు. దానివల్ల అది ఆపుకోవడం చాలా ఉత్తమం. సో తెలుసుకున్నారు కదా, చాలా మంది అంగ సమస్యలతోటి, అదేవిధంగా ఆడవాళ్ళలో అంటే లేడీస్లో ఈ యొక్క బ్రెస్ట్, సో మీది చాలా మంది చిన్నగా ఉందని చెప్పి ఇబ్బంది పడతా ఉంటారు, లేదంటే చాలా మందికి మొత్తం జారిపోయింది, లూజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతుంటారు.
సో అలాంటి వాళ్ళకి దీంతో తయారు చేసినటువంటి ఆయిల్ మీరు అప్లై చేసుకుంటే విత్ ఇన్ 1 monthలో మీరు నిజంగా మళ్ళీ మీరు యవ్వన వయసులో ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటారో సో అలా మళ్ళీ మీకు ఒక మునుపట్లాగా మళ్ళీ మీకు చాలా చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా అంగ సమస్యలు చాలామంది సరిగ్గా అంటే పనిచేయకపోవడం, లేదంటే ఈ సన్నగా ఉండిపోవడం, లేదంటే చిన్నగా అవ్వడం, సో వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆలస్యం చేయకుండా అటువంటి సమస్యలు ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురుగారికి కాల్ చేసి మీ యొక్క ఏదైతే సమస్య ఉందో అది పరిష్కరించండి. అదేవిధంగా లేదు మీ డైరెక్ట్గా వస్తుంటే కింద అడ్రస్ డీటెయిల్స్ కూడా మేము మెన్షన్ చేస్తాం. డైరెక్ట్ నేరుగా గురుగారిని కలిసి మీరు మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. లేదు మేము రాలేమనుకుంటే మీకు డోర్ స్టెప్ కూడా మీరు డెలివరీ కూడా చేస్తారు. సో మీరు దానికి సంబంధించినటువంటి ఎంతైతే దానికి అవుతుందో అది గూగుల్ పే కానీ ఫోన్పే చేస్తే వాళ్ళ డైరెక్ట్గా మీకు కొరియర్ కూడా చేస్తారు. చాలా అతి అంటే తక్కువ ధరకే, అంటే అంత పెద్ద 10,000 20,000 ఎట్లా ప్రైజెస్ ఏముండవు. చాలా రీజనబుల్ ప్రైస్, సామాన్లు కూడా కొనుక్కోవచ్చు. అంత తక్కువ ధరకే గురువుగారు మనకు సేల్ చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా ఆ సమస్యలు ఉంటే మీరు బయటపడవచ్చు. థ్యాంక్ యూ గురూజీ. ధన్యవాదాలు.